లిమిట్ e power x minus 1 by root of 1 plus x minus 1 as x tends to 0. సో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ 0 అంటే 1, 1 మైనస్ 1 అంటే 0. సో డినామినేటర్లో 1 ప్లస్ 0 అంటే 1, అండర్ రూట్ 1 అంటే 1, 1 మైనస్ 1 0. సో 0/0 వస్తుంది. ఇక్కడ కూడా మనకి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ వల్ల. సో వేరే మెథడ్ మనం ఫాలో కావాలి. సో ఇక్కడ 0/0 వస్తూ స్క్వేర్ రూట్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం రేషనలైజ్ చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ అనేది డినామినేటర్లో ఉంది. సో రేషనలైజ్ ద డినామినేటర్. Rationalize the denominator. Limit e power x minus 1 by root of 1 plus x minus 1. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఫంక్షన్. సో ఇప్పుడు దీన్ని ఏ అనుకుందాం, మైనస్ ఇది బి, ఏ మైనస్ బి. సో మనం ఏ ప్లస్ బి రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇలా తీసుకొని మనం మల్టిప్లై చేసుకోవాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 సో ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో డినామినేటర్లో చూసినట్లయితే దీన్ని మనం ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది కూడా ఏ, ఇది కూడా బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది, 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1. ఆ విధంగా ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం రెండు లిమిట్స్గా మనం దీన్ని సపరేట్ చేసుకోవాలి. e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అనేది ఒక స్టాండర్డ్ లిమిట్. సో దానికి ఒక లిమిట్, అలానే ఈ ఫంక్షన్కి ఒక లిమిట్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. లిమిట్ e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఇంతవరకు ఒక లిమిట్, ఇది ఒక స్టాండర్డ్ లిమిట్. లిమిట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 యాజ్ ఎక్స్ టెన్స్ టు 0. ఓకే, సో ఇది స్టాండర్డ్ లిమిట్, దీని వాల్యూ 1 అంటే ఫార్ములా అది, దాని వాల్యూ 1. సో ఇక్కడ వచ్చేసి రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే 0 ప్లస్ 1. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ 0, 1 ప్లస్ 0 అంటే 1, రూట్ 1 అంటే 1, 1 ప్లస్ 1. సో ఫైనల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2.